సో మొత్తానికి పాకిస్తాన్ నుంచి కొంత ఫీలర్స్ వస్తున్నాయి. నవాజ్ షరీఫ్ లాంటి వాళ్ళు పాకిస్తాన్ నుంచి, ముఖ్యంగా భారత్తో మనము కొంత సుహృద్భావ వాతావరణం ఉంటే బాగుండు అన్నట్టుగా కొంత ఫీలర్స్ వదులుతున్నారు. అక్కడ పాకిస్తాన్లో మన అనుకూల వాతావరణం నింపడానికి కొంత ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలా డీప్ షీట్ లోకి వెళ్ళిపోయింది పాకిస్తాన్. చాలా కష్టాల్లో ఉంది, ఆర్థికంగా కష్టాల్లో ఉంది. ఇమ్రాన్ ఖాన్ ఎఫెక్ట్, ఆ తర్వాత వచ్చినటువంటి సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, చిక్కులు, ఇవన్నిటి మధ్య కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్కి ఎక్కడో దగ్గర ఒక ఎగ్జిట్ దొరకాలి. అది కూడా కొంత భారత్తో మళ్ళీ కొంత ఫ్రెండ్షిప్ చేయాల్సిన అవసరం కనబడుతుందేమో అనిపించేలాగా మేము గ్లోబల్ రౌండప్లో కూడా చర్చించాం సార్. గిరిధర్ గారు అదే చెప్తున్నారు యాక్చువల్లీ నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇవన్నిటి గురించి. బట్ ఆ వ్యాఖ్యలు అక్కడ వస్తున్నాయో లేవో, ఆ ఫీలర్స్ వస్తున్నాయో లేవో, మన ఫరూక్ అబ్దుల్లాలు ఆల్రెడీ కొంచెం మళ్ళీ మనం ఇండియా మాట్లాడాలి పాకిస్తాన్తో అన్నట్టుగా ఒక మెల్లిగా ప్రో పాకిస్తానీ వాయిస్ని మెల్లిగా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు చేశారు? ఎందుకు? రీసెంట్లీ పూంచ్లో జరిగిన అటాక్లో, పూంచ్ ఏరియా, పూంచ్ రజౌరీలో లాస్ట్ ఒక నెలలో మనం ఆల్మోస్ట్ 14 మందిని సోల్జర్స్ని వాళ్ళ వీరమృత్యు మాట్లాడు. వీళ్ళు ఫరూక్ అబ్దుల్లా ఆర్గ్యుమెంట్ ఏంటంటే పాకిస్తాన్తో మాట్లాడకపోతే ఇది ఇంకా ఉంటుంది, ఇంకా ముందుకు ఇంకా గాజా లాగా అయిపోతుంది, పాలస్తీన్ లాగా అయిపోతుంది అని అంటాడు. చూడండి, అంటే హీఈస్ బిహైండ్ దిస్ కాన్స్పిరసీ అని చెప్పొచ్చు. మీరు ఒక మాట గుర్తుపెట్టుకుని సాయి గారు, యూఏఈలో, దుబాయ్లో అన్నిటికంటే పెద్ద ఇన్వెస్టర్, అక్కడున్న అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీస్ కొనుక్కున్న కంట్రీ ఎవరిని మీరు ఒకసారి గెస్ చేయండి. దుబాయ్లో నంబర్ 1 ఇన్వెస్టర్ ఇన్ అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేసిన ఎవరు? పాకిస్తానీ పొలిటీషియన్స్. మోర్ దెన్ $200 million ఇన్వెస్ట్మెంట్ పాకిస్తాన్ నుంచి వెళ్ళింది. పాకిస్తాన్ దా డబ్బులు లేవు. అవును, అది ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి. ఇంకోటి సెకండ్ థింగ్ విచ్ ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా అండ్ షేక్ అబ్దుల్లా లేరనుకోండి ఇప్పుడు, హ్యావ్ కామన్ విత్ ఆల్ పాకిస్తానీ పొలిటీషియన్స్. వీళ్ళందరికీ లండన్లోకి ఇల్లు ఉంటుంది. ఒకటి కాదు, 2, 3 ఇల్లు ఉంటుంది. వీళ్ళు కూడా ఉంది. ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా లండన్లో ఉంటాడు, వాళ్ళకి అక్కడ ఇల్లు ఉంది. ఎవరు కొనిచ్చారండి ఇల్లు? అది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి? మొన్ననే ఫోటో వచ్చింది, ఒక ఇండియన్ న్యూస్ కాస్టర్తోని ఒమర్ అబ్దుల్లా తిరుగుతున్నాడు లండన్లో. అవును, దిస్ ఈజ్ వెరీ కామన్. అంటే ఈ పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు దాకా మనకు తెలుసు చాలా మటుకు. అది మెహబూబా ముఫ్తీ ఉండొచ్చు, దాని ముందు గిలానీ ఉండొచ్చు. వీళ్ళందరూ పాకిస్తాన్ దగ్గర నుంచి వస్తున్న డబ్బులు తీసుకొని పాకిస్తాన్ పాట పాడుతున్నారు. ఫరూక్ అబ్దుల్లాకి ఇప్పుడు ట్యాప్ బంద్ అయిపోయింది, కానీ లండన్లో వాళ్ళకి ఇప్పుడు కూడా ట్రాన్స్ఫర్ నడుస్తుంది పాకిస్తాన్ నుంచి. ఎందుకంటే ఐఎస్ఏ వాళ్ళకి డబ్బులు ఇస్తూనే ఉంటారు. ఈ ఫ్లాట్లు, ఇలా అపార్ట్మెంట్స్ లండన్లో కొనిచ్చిందంతా ఐఎస్ఐ వాళ్ళు. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. అక్కడ వెళ్ళి సేమ్ లైఫ్ స్టైల్ పాకిస్తానీ పొలిటీషియన్స్కి ఉంది అక్కడ నుంచి. అది అసీఫ్ జర్దారీ ఉండొచ్చు, ఇమ్రాన్ ఖాన్ ఉండొచ్చు, అందరు ఫ్యామిలీలు లండన్లో ఉంటారు. వీళ్ళ పిల్లలందరూ హార్వర్డ్లో చదువుతారు, కేంబ్రిడ్జ్లో చదువుతారు. దిస్ ఇస్ టిపికల్ ఆఫ్ పాకిస్తానీ పొలిటీషియన్. ఒక బార్డర్ యువతల సేమ్ థింగ్ కంటిన్యూస్ విత్. సో నేను అదే చెప్తాను అనుకోండి, ఎందుకంటే వీళ్ళని మళ్ళీ తీసుకొస్తే ప్రాబ్లం అవుతుంది సాయి గారు. ఎలక్షన్ పడితే సుప్రీంకోర్టు ఏమో సెప్టెంబర్ అని చెప్పారు. చూద్దాం, చాలా టైం ఉంది సెప్టెంబర్కి. సెప్టెంబర్ వచ్చే ముందు చూపించాలి, సుప్రీంకోర్టుకి వెళ్ళి చెప్పాలి, చూడండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇంకా గొడవ రాబోతుంది, వీళ్ళని ముఖ్యమంత్రి చేస్తే ఇక్కడ పాకిస్తాన్కి అమ్మేసుకుంటాడు జమ్మూ కాశ్మీర్. ఆల్రెడీ వీళ్ళ నాన్నగారు చేశారు అదే పని, నెహ్రూ చేశాడు అదే పని, షేక్ అబ్దుల్లా, నెహ్రూ కలిసి పాకిస్తాన్కి అమ్మేసుకున్నారు హాఫ్ ద కాశ్మీర్ని. మీరు చేయకండి అని చెప్పి ఎలక్షన్ పోస్ట్పోన్ చేయబోతారు. మై స్ట్రాంగ్ కంటెన్షన్ ఇస్ జమ్మూ కాశ్మీర్ కూడా టోటలీ ఇట్ షుడ్ బి ఏ యూనియన్ టెరిటరీ. ఏ పొలిటీషియన్ అక్కడ ఏ పార్టీ వచ్చినా కానీ ఎక్సెప్ట్ ఫర్ మేబీ బీజేపీ, మెహబూబా ముఫ్తీ, ఈ షేక్ అబ్దుల్లానో ఫరూక్ అబ్దుల్లానో, ఉమర్ అబ్దుల్లా పార్టీ, మిగతా పార్టీస్ అందరు కలిసి చేస్తే వీళ్ళు అదే పని 20 సంవత్సరాలు వెనకకి వెళ్ళిపోతాం. ఆల్రెడీ మొన్న ఇండియన్ గవర్నమెంట్ ఒక పార్టీని బ్యాన్ చేసి పడేశారు, ప్రో పాకిస్తానీ పార్టీని అక్కడ జమ్మూ కాశ్మీర్. సో ఇండియన్ గవర్నమెంట్ షుడ్ బి వెరీ స్ట్రిక్ట్. మనం 370 తీసేసినప్పుడు నదీ బెహంగే యాతో ఖూన్ కే నదీ బెహంగే అన్నారు. ఏమైంది? ఖూన్ లేదు, నది లేదు. అది సో కానీ వీళ్ళు కన్సిస్టెంట్గా ఈ పాకిస్తానీ టెర్రరిస్ట్ తీసుకొచ్చి భారతదేశంలో మన సోల్జర్స్ని చంపడంలో అక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. చూడండి, మొన్న జరిగిన ఎన్కౌంటర్లో 2-3 సివిలియన్స్ చనిపోయారన్నారు. దట్స్ అన్ అన్ఫార్చునేట్ థింగ్. దాని ప్రొటెస్ట్ వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇది సోల్జర్స్, చనిపోయిన సోల్జర్స్కి అంత డబ్బులు రావట్లేదు, కానీ ఈ 3 సివిలియన్ చనిపోతే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం అంట, వాళ్ళకి ఇది కావాలంట, వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇవ్వాలంట. మా చనిపోయిన మా సోల్జర్ ఏంటండి, ఆయనకేమొస్తుందండి? వాళ్ళ ఫ్యామిలీకి అఫ్కోర్స్ మన ఇండియన్ ఆర్మీ చూసుకుంటారు, వాళ్ళ కంప్లీట్ పెన్షన్, లైఫ్ లాంగ్ పెన్షన్ ఉంటుంది వాళ్ళకి, ఆర్మ్ ఫోర్సెస్ క్యాజువాలిటీ చాలా డబ్బులు వస్తాయి వాళ్ళకి, డౌట్ లేదు. కానీ ఫ్యామిలీ మెంబర్ పోయారు కదండి. ఇది సాయి గారు, ఈ ఒమర్ అబ్దుల్లా, ఈ ఫరూక్ అబ్దుల్లా, ఈ మెహబూబా ముఫ్తీ చేస్తున్న పని, అది పక్కన గిలానీ పెట్టి వెళ్ళిపోయిన పని, యసీన్ మలిక్ అక్కడ పార్ట్ టైం ఫినిష్ చేసిన పని వీళ్ళు ఫుల్ టైం చేస్తున్నారు ఇప్పుడు అంతే.
దాన్ని అరికట్టడానికి అక్కడ ఇట్ షుడ్ బి యూనియన్ టెరిటరీ. వీళ్ళందరూ వెళ్ళి లండన్లో ఉండని మనకి ఏ ప్రాబ్లం లేదు, అక్కడే ఉండండి, పర్మనెంట్గా సిటిజన్షిప్ తీసుకోమని చెప్పండి యూకేలో. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.